చెప్పువాడు గురుతిదేనేమయ విశ్వదాభిరామ వినురవేమ. భావం: చాకలివాడు బట్టలకి అంటిన మురికిని వదిలేలా పోగొడుతూ ఆ బట్టలను ఆరవేసి మడత పెట్టి మనకేస్తాడు. అలాగే మనల్ని చిన్నప్పటి నుంచి పెంచే తల్లి, తండ్రి, గురువు మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి మనల్ని శిక్షించినా మంచిదే కదా. ఇప్పుడు మనం ఇంకో అంశం గురించి మాట్లాడుకుందాం, గౌరవం. అసలు గౌరవం అనగా ఏం? గౌరవం అంటే మనకన్నా పెద్దవాళ్ళకి, మనకన్నా పెద్ద చదివిన వాళ్ళకి ఇచ్చే ఒక మర్యాద. ఆ గౌరవం అనేది మన ఇంట్లో ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మనం గౌరవం తెచ్చుకోవాలంటే మనం ఇంట్లో కూర్చున్నప్పుడు మన దగ్గరికి ఎవరో పెద్దవారు వస్తే లేచి నిలబడి చెప్పడం అదొక గౌరవం. అలా మనం చేస్తే వాళ్ళు ఎంత మంచిగా ఫీల్ అవుతారో తర్వాత మీరు అడిగి చూస్తే మీకు తెలుస్తుంది. అలా మనం చేసే గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో స్టాండింగ్ ఓవేషన్ అని కూడా పిలుస్తారు. అంటే మనం ఒక మంచి ఇలా సభల్లో మాట్లాడితే వాళ్ళు చెప్పే మంచి మాటలకి వాళ్ళు తిరిగి ఇచ్చే బహుమతి స్టాండింగ్ ఓవేషన్. అంటే ఈ సభ అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోయే ముందు అందరూ లేచి వాళ్ళ కరతాళ ధ్వనులతో ఆయనకు అభినందిస్తారు. దీన్ని స్టాండింగ్ ఓవేషన్ అంటారు. అలాగే మన అద్దంలో కొండను చూస్తే చిన్నదిగా కనబడుతుంది, అంత మాత్రం కొండ చిన్నదైపోదు కదా. అంతే మనం కూడా పెద్దవాళ్ళు గౌరవం ఇస్తే మనకి ఏడైపోదు కదా, ఏదో డబ్బులు గట్టి ఎక్కడికి వెళ్ళిపోవు కదా. అందుకే మనం ఈ గౌరవాన్ని పాటించాలి. అలాగే మన దేశాధినేత అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన పెద్ద స్థాయిలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చే పెద్ద గురువులు, ఇంకా వాళ్ళకన్నా అతనికన్నా పెద్ద వయసులో ఉన్న వ్యక్తులకి అతను గౌరవిస్తాడు. ఇంకా మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు ఆయనకి పరిశుభ్రత